శ్రేణు, రా, ఇలా రా. బయట ఉన్నాయి కూడా ఇవన్నీ తెచ్చే లోపలికి. ఆ, రే బాబు, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ పని ఏంటి నీకు? రే బాబు, రే అభినవ్, హలో, ఎవరు? నేను మీ ఆవిడ్ని. అప్పుడే మర్చిపోయావా? మా ఆవిడ? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. ఏంటే, ఏమైందో చెప్పు. నేను కట్నం డబ్బులు ఇవ్వలేదని మా ఇంటికి పంపేశావు కదా. ఇదిగో మీ మావయ్య మాట్లాడతారంటే మాట్లాడు. సార్ ఫోన్. మాయ చెప్పు. ఇదిగో అల్లుడు, కూతురుతో 10 లక్షలు ఇప్పుడు పంపిస్తాను, మిగతావి తర్వాత ఇస్తాను. 10 లక్షలా? నిద్రలో నుంచి లేచారా బాబు? చెప్పండి. మీరు లోన్ తీసుకొని 8 నెలలు అయింది. డబ్బులు కడతారా లేదా కోర్టులో కేసు వేసుకోమంటారా? చెప్పండి స్వరూప్ గారు. హలో హలో సార్, నేను కట్టేస్తాను సార్. రేపటికల్లా మీరు కాల్ చేయకముందే కట్టేస్తాను. లేదు, మీరు ఇప్పుడే ఈరోజే డబ్బులు కట్టాల్సిందే, లేదంటే మేము కేసు వేస్తాం. సార్ కట్టేస్తాను సార్. సార్ కట్టేస్తాను సార్. సార్ నైట్లోపు కట్టేస్తాను. యమా యమా యమా. అమ్మ ఒకసారి లేవు. ఏమైంది? ఆగమ్మా, ఏమైంది? వచ్చాడమ్మా, ఒకసారి మాట్లాడమ్మా. ఇటువంటి తలపోటు పనులన్నీ కొంపలోకి తెచ్చి పెడతావు. యమా యమా యమా. నేను వెళ్ళి మాట్లాడతానుండు. ఏంటి సుబ్బన్న? ఏంటంటావేంటమ్మా? మీ అబ్బాయి నా దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నాళ్ళైంది? తిరిగి వాళ్ళని తెలియదా? లేదు సుబ్బన్న, అందరూ చూస్తున్నారు. రేపు ఏదో రకంగా చూసి అప్పు తీర్చేస్తాను. మీ అబ్బాయి నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఇస్తారా ఎవరా మీరు? రేపటికల్లా నా తల తాగటెట్టన్నా నీ అప్పు తీర్చేస్తాను. సర్లేమ్మా, రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రారా. ఏమన్నాడమ్మా సుబ్బన్న? ఏమన్నాడు? నా తల తాగటెట్టన్నా రేపటికల్లా అప్పు తీరుతానని వెళ్ళి అప్పు తీర్చు. ఏం కావాలి తమ్ముడు? అన్న, ఏదైనా పని ఇప్పించండి అన్న, కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, డబ్బులు అవసరం. పని ఏం లేదమ్మా, ఆల్రెడీ నేను ఉన్నాను. ఇదిగో మా వాడు ఉన్నాడు, ఇంకెక్కడైనా చూసుకో. సరే అన్న.
అన్న ఏదైనా పని ఉంటే చూడన్నా. లేదు తమ్ముడు. అలా కాదన్నా, ఇంట్లో పరిస్థితులు అసలు బాగాలేదన్నా, డబ్బులు అవసరం అన్న. చాలా మందిని అడిగానన్నా, ఎవరో పని ఇవ్వట్లేదు. చూడన్నా. పని లేదు తమ్ముడు, ఇబ్బంది పట్టకెళ్ళు. కాళ్ళ మీద ఏం పడక తమ్ముడు, వెళ్ళిపో. దీనమ్మ జీవితం, ఒక్కడు కూడా పని ఇవ్వట్లేదు. ఛ! పని కోసం అడిగితే ఆస్తులు అడిగినట్టు చూస్తున్నారు దీని అమ్మ జీవితం. కానీ మీరెవరండి? నేను ప్రాబ్లంలో ఉంటే నన్ను దొబ్బుతున్నారు. నీవెవరో నాకు బాగా తెలుసు, నీకు డబ్బులు అవసరమని కూడా తెలుసు. నేనెవరో మీకు తెలుసా? అవును తెలుసు. మరి నాకు డబ్బులు అవసరం అన్న సంగతి అది కూడా బాగా తెలుసు. అసలు మీరెవరో కాలానుగుణంగా తెలుస్తుంది. మీరెవరో చెప్పండి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నీ ప్రాబ్లం డబ్బే కదా, నీకు నేను ఇస్తా. అవును డబ్బే. ఆ డబ్బే నీకు నేను ఇస్తా. సరే, ఏం పని చేయాలో చెప్పండి. ఒకరిని చంపాలి. ఏంటి, నేనేమన్నా గూండాగల్లా కనిపిస్తున్నానా? అవును, నువ్వే చంపాలి. నేను డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను ఎవరిని చంపను. నువ్వు చంపగలవు. నేనేమి మంచివాడిని చంపమడం లేదు, తప్పు చేసిన వాడిని చంపమంటున్నాను. తప్పు చేసిన వాడా? ఎవడాడు అసలు? లొకేషన్ పెట్టాను చూడు. హలో హలో, రే అభినవ్, దిగు. కూర్చో. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావురా? ఎంత ఆకలితో ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావు? ఏం నీకేం అర్థమవుతుందా? అసలు ఏం చేసావురా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? నీకైనా తెలుస్తుందా? పిచ్చోళ్ళ తిరుగుతున్నావు రోడ్ల మీద. అసలు ఏం జరిగిందిరా? అసలు ఆ మార్కెట్లో ఏం పనిరా నీకు? అది అంతలా తడబడుతున్నావేంటి? సరే, ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. అసలు స్కూల్లో ఎలా ఉండేవాడురా? అసలు మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం గుర్తుందా? అసలు ఏమైపోయావు ఎన్నాళ్ళు? ఏమన్నా గుర్తొచ్చిందా? ఆ రోజులే బాగుండేవురా.
ఎరా ఏమైందిరా? పడిపోయిందా? అవునా? దా నా సైకిల్ ఎక్కే దా. ఆగు. రే జాగ్రత్త. రే ఏం కాదురా, కంగారు పడకు. వద్దులేరా. రే ఆగరా, రే ఆగరా, రే అరే రే రే ఆగాగు. అరే నువ్వు చూస్తాక మనిషిలో ఉన్నారు స్వామి, ఎత్తుకుంటే దున్నపోతులాగా ఉన్నావు. మస్టులను వేగా శిక్షింపవలయను, స్వజనులైన గాని విడువవలదు. విడిచినట్లయినా ఫలితమును అనుభవించవలయను. జగతినట్టి వాడే ధన్యుడగును. మస్టులను వేగా శిక్షింపవలయను. ఒరేయ్ ఇలారా, నిన్నే ఇలారా. ఈడేంటి నన్ను పిలుస్తున్నాడు? మస్టులను మళ్ళీ చెప్పు. చెప్పు. మస్టులా చెప్పు. లోపలికి రావచ్చా గురువు గారు? రామా సీతారా. అమ్మయ్యా. ఏమా సీత ఇలా వచ్చావేంటి? ప్రాజెక్ట్ పనికి డబ్బుల కోసం వచ్చాను గురువు గారు. ప్రాజెక్ట్ పని మీద డబ్బులు ఎవరైనా తీసుకొస్తే ఈ అమ్మకి ఇవ్వండి. ఇంకా మీరే కాల్ చేయట్లేదేంటా అని చూస్తున్నా. వాడిని చంపేశావా? నేనేంటో తెలుసు, నా జీవితం ఏంటో తెలుసు, నాకు ఇప్పుడు అప్పులు ఉన్నాయని కూడా తెలుసు, నాకు డబ్బులు అవసరం అని కూడా తెలుసు. అక్కడ చూస్తే నా ప్రాణమిత్రుడు ఉన్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చి వాడిని చంపమంటున్నావు. నేను చెప్పేది నిజం. నీ స్నేహితుడు తప్పు చేశాడు. వాడిని చంపేయి. నువ్వు ఇచ్చే డబ్బుల కోసం నా ప్రాణమిత్రుడిని చంపలేను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. వాడి మీద కనుక నీ చేయి పడితే నేను ఊరుకోను. ఫోన్ పెట్టుకో. నేను ఒక వీడియో పంపిస్తాను, అది చూస్తే నువ్వు ఇలా మాట్లాడావు. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ స్నేహితుడు స్వరూప్కి అభినవ్ని చంపమని చెప్పాను. వాడు నా మాట వినడం లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేయి, లేదా వాళ్ళిద్దరిని నేనే చంపేస్తాను. అసలు ఎవరు మీరు? నా ఫ్రెండ్స్ని చంపమంటున్నారండి? నీకు లొకేషన్ పెడుతున్నాను చూడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని చంపేయి. అభినవ్ లేరా, అభినవ్ లేరా. వాడెవడో చెప్తే చంపేస్తావా? డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేస్తావా? డబ్బు ఈరోజు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. నేను ఎవడో చెప్పడం చేయలేదు, డబ్బు కోసం చేయలేదు. వీడేం చేశాడు చూడు. ఎంత పని చేశాడేంటి వీడు? అయితే మాత్రం చంపేస్తావు ఎలాగా? నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా?
నీకెవడ ఫోన్ చేశాడు రా? ఇలా చమ్మని చెప్పింది ఎవడు? చంపేశావా? అసలు ఎవరు మీరు? ధన్యుడివిరా, నీవు ధన్యుడివి. ఏంట్రా నువ్వు ఆడుకోవడానికి వెళ్ళలేదా? కాలిపోలేదు గురుగారు. బాగా చదువుకో. గురువుగారు వద్దున పద్యం చెప్పారు కదా, మరి భావం చెప్పండి. ధన్యుడా, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ తప్పు చేసిన వాడు నీవాడైనా తప్పు ఒప్పు కాదు. అటువంటి నీవాడైనా శిక్షిస్తే నీవు ధన్యుడివి. నేనే ఒకసారి ప్రాజెక్ట్ పని కోసం డబ్బులు అడిగింది కదా సీత, ఆ అమ్మాయి నా కూతురు, నా కూతురు. చిన్నప్పటి నుంచి డాక్టర్ చదువుతా నాన్న అనంటే పట్టణానికి పంపాను. కాలేజీ అయ్యాక వస్తుంటే నీ స్నేహితుడు నా కూతుర్ని రేప్ చేసి చంపేసి ఆధారాలు లేకుండా చేశాడు. ఈ చెత్త నా కొడుకు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. తప్పు చేసినోడు ఎవడైనా సరే శిక్షింపబడాల్సిందే. ఇది నా రూపంలో జరిగిన శిక్ష. నీ పరిసర ప్రాంతంలో కానీ నీ నిజ జీవితంలో కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అన్యాయం చేసిన వాడు నీ స్నేహితుడైనా లేదా నీ బంధువు అయినా వాడు ఎవడైనా సరే నీవు బాధ్యత తీసుకుని వాడిని శిక్షిస్తే నీవే నీ జీవితానికి ఒక ధన్యుడివి.